నల్లగొండ జిల్లా డిండి మండలం టి గౌరారం, తవక్లాపూర్, డిండి, గోనబోయినపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ పరిశీలించారు. వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అప్పులు తెచ్చి పంట పండిస్తే కొనే దిక్కులేకపోయారని రవీంద్ర కుమార్ విమర్శించారు. లారీల కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడూ వడ్ల కొనుగోలులో ఇంత ఆలస్యం కాలేదని గుర్తు చేశారు. పాలన చేత కాకుంటే రేవంత్ రెడ్డి దిగిపోవాలని చెప్పారు. జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రద్ధ తీసుకొని ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని రవీంద్ర కుమార్ కోరారు. ఈరోజు నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని గుండ్లపల్లి మండలం అంటే డిండి మండలం అంటారు. వరి కొనుగోలు కేంద్రాల దగ్గర దాదాపుగా టీ గౌరారం, తౌక్లాపూర్, డిండి, గోనబోయినపల్లి గ్రామాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించడం అనేది జరిగింది. ఇక్కడ రైతులు చెప్తున్న మాటలు వింటే చాలా బాధేస్తూ ఉన్నది. ఎందుకంటే 6 నెలలు మేము కష్టపడి పంట పండించేటప్పుడు కూడా మేము ఇంత ఇబ్బంది పడలేదు. కానీ పండిన పంటను అమ్ముకోవడానికి మేము నానా హరిగోస పడాల్సిన అవసరం ఏర్పడతా ఉన్నది. ఎందుకంటే ఎవరు దీనికి బాధ్యులు లేరు. అసలు ఇప్పటికి తెచ్చి ఒక్కొక్కరు 20 రోజులు, 10 రోజులు, 15 రోజుల నుంచి నేను దాదాపుగా టీ గౌరారం కాడ చూస్తే 40 నుంచి 50 లారీల ధాన్యం ఇంకా అక్కడే ఆ బండ మీద ఆరబెట్టి ఉన్నారు. పాపం వాళ్ళు అనేది ఏంటంటే బండ మీద కనీసం భూమి అయినా ఉంటే తడిస్తే మళ్ళీ అయినా ఎండబెట్టుకోవచ్చు, కానీ వర్షం వస్తే బండ మీద మొత్తం జారిపోయి కొట్టుకోపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏం చేయాలని చెప్పి వాళ్ళు లబ్బదిబ్బ మొత్తుకుంటున్నారు. అదేవిధంగా ఇటు తౌక్లాపూర్ కానీ, గోనబోయినపల్లి కానీ, ఈ డిండిలో కానీ ఈ సెంటర్లన్నీ అంతే. ఈ మండలంలో మొత్తం 8 సెంటర్లు ప్రారంభం చేసిరు. ఆ ప్రారంభం చేసేదే ఆలస్యంగా చేసిరు. పోయిన నెల 25 తర్వాత ప్రారంభం చేసిరు. ఇక కొద్ది గొప్ప ఈ ప్రాజెక్టులో నీళ్ళు వచ్చి ఈ మండలంలో కొద్ద ధాన్యం వస్తే దాన్ని కొనుగోలు చేసే పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. జిల్లా కలెక్టర్ గారు అయితే స్పందించాలి. వచ్చి చూడడమే కాదు, మేము వచ్చి చూసిన తర్వాత మీరు వచ్చి సంతోషం స్పందించినారు, కానీ పని జరగాలి. లారీలు ఎందుకు ఆగుతున్నాయి, మిల్లర్లు ఎందుకు అన్లోడ్ చేసుకుంటలేరు, వాళ్ళ టార్గెట్ ఏంది, ఎక్కడ సమస్య ఉంది, ఈ సమస్యను ఎట్లా ముందుకు పోవాలి. దాంతోపాటు లారీలు లేకపోతే లోకల్ ఉండే ట్రాక్టర్లకు అనుమతులు ఇవ్వాలి. అంటే దాదాపుగా 3 ఈ 2 500 గ్రాముల అరకిలో దాకా ఎక్కువ తీసుకుంటారు బస్తాల మీద. మళ్ళీ అక్కడ దింపే కాడ మిల్లర్లు ఏంటంటే మీ ధాన్యం బాగాలేదు, బస్తాకు 2-3 కిలోలు తగ్గిస్తే తప్ప మేము కొనమని చెప్పి, మేము దింపుకోమని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా మిల్లర్లు అతి తెలివితోటి ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారంటే ఇంకా ఈ వర్షాలు ఈ సీజన్ అంతా దగ్గరకు పడతా ఉంటే చివరిలో ఇక రైతు గతి లేక తక్కువగా అమ్ముకుంటాడు. కోత ఎక్కువ 4 కిలోలు 5 కిలోలు కూడా వాళ్ళు తక్కువకి ఇస్తారనే ఒక ఆలోచనతో మిల్లర్లు కూడా చాలా సీరియస్గా మరి రైతులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి జిల్లా అధికారులు ఆలోచన చేయాలి.